2019 నుంచి 2024 జూన్ 4 వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక పూర్తిగా వ్యవస్థలన్నీ కలుషితమై పూర్తిగా ఎట్టయిపోయినాయంటే అవినీతిమయమైపోయినాయి. ఎవరు కూడా ధైర్యంగా ప్రభుత్వానికి ప్రశ్నిస్తే వారిపై దాడి. ఆఖరుకు ఎంత దూరం వచ్చిందంటే ప్రతిపక్ష నాయకుడు ధైర్యం చేసి మాట్లాడుతున్నాడని చంద్రబాబు గారి ఇంటి మీద కూడా దాడి చేయడానికి పోయినాడు. ప్రొద్దుటూరులో ఉండే మాజీ ఎమ్మెల్యే గారైనా వాళ్ళ నాయకుడైనా కానీ వెన్నుపూడి దినమంట. ఎవరికి వెన్నుపోటు పొడిచాం మనము చెప్పమను. వెన్నుపోటు అనేది మీ దగ్గర మీ నాయకుని దగ్గరనే ఉన్నాయి. ఏ రోజు వెన్నుపోటు అనేది లేదు. మీరు పెట్టిన పార్టీ మీది కాదు. మీరు పెట్టిన పార్టీ మీది కాదు. యువజన శ్రామిక రైతు అన్నారు. యువకులకు ఏమి ఇచ్చినారు? మీరు డ్రగ్స్ గాంజాలు ఇచ్చినారు. శ్రామికులకు అసలు ఆంధ్ర బ్రాండ్ అయిపోయి ఏ ఒక్క పరిశ్రమ రాలే. రైతులకు ఏమి ఇచ్చినారయ్యా? సబ్సిడీ లోన్లు ఏమైనా ఇచ్చినారా? మీరు ఒక్కటి ఇలా ఎంతసేపు ఉన్నా కానీ మీరిచ్చిన హామీలు మేము ఇచ్చిన హామీలు ఏం చేస్తాము ఏం చేసినాము ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు గారు ఏం చేశారు అది కూడా చెప్తాము. ఈ నెలమ అయితే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నోటికి అద్దు అతుపు లేకుండా పోయింది. ఇంతకుముందు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, ప్రజలు హర్షిస్తున్నారు, మేము కూడా హర్షిస్తున్నాము. కానీ ఇప్పుడు ఈ నడమన ఏమైందంటే ప్రజలు ఎట్టయిపోయిందంటే మాకేదైనా విసుగు కలుగుతా ఉంది, టైంపాస్ కావాలంటే ప్రసాద్ రెడ్డి వేరే ఆయన కొంచెం కామెడీ వినొచ్చు, కామెడీ చేశాను. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. కడపలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కాడ ఎవరో తోరణాలు కడితే దాన్ని ఏమంటారు? ఆయన రాజశేఖర రెడ్డి విగ్రహం కాడ మీరు తోరణాలు కట్టారు. రేపు మేము వస్తే మీసే మెలివేసి చెప్తున్నాను, టీడీపీ నాయకుల ఇళ్లకు జెండా కడుతున్నావు. నువ్వు జెండాలు కట్టే కాంట్రాక్టు తీసుకున్నావా? కట్టింది కడపలో, చెప్పేది ప్రొద్దుటూరులోను. ఈయన ఎవరు కడతాడాయనను? ఇంకోటి చంద్రబాబు గారు తెలిసినాకేమన్నారు? తీసేమన్నారు. బీటెక్ రవీంద్ర కూడా ఏమన్నాడు? ప్రోగ్రామ్ అయిపోయినాక నా సొంత చేతులతో తీసేసినాడు. నువ్వేమంటున్నావు? కానీ మన టీడీపీ కాదు. ప్రజలు నువ్వు టీడీపీ ఇంట్లో వాళ్ళకు జెండా కట్టడం కాదు, ఇదే రోజు నీ ఇంటికి కాదు నీ వంటికి టీడీపీ జెండా చుట్టిరారు ప్రజలు టీడీపీ కావాలని. ఏ పెద్ద ఆయన నువ్వు చెప్తున్నావో 85 ఏళ్ళు ఉన్నాయి 80 ఏళ్ళు ఉన్నాయని, అదే పెద్ద ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయినావు. నీ డబ్బు, నీ హం, నీ అధికారము, నీ యొక్క రౌడిజము ఏది పనికిరాలే. నువ్వు మాట్లాడుతున్నావు, నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. అలాగే వెన్నుపోటు ఎవరయ్యా? ఇది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. ఇంతవరకు ఎన్టీ రామారావు గారు మా ఫోటోలో కానొస్తారు. నీ ఫోటోలో ఇది రాజశేఖర రెడ్డి వెన్నుముక అంటే ఇలా పార్టీకు. రాజశేఖర రెడ్డికి అభిమానించే వాళ్ళు ఎవరన్నా కడప జిల్లాలో ఉన్నట్టే వాస్తవంగా అందరూ అభిమానిస్తారు. ఆయనకి ఏడా అవమానం జరగలే. నువ్వు రాజశేఖర రెడ్డి నీకు ప్రాణము వెన్నుముకనా? రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు నీ పార్టీ ఉందా? ఎవరిది ఆ పార్టీ? అది శివకుమార్ది. ఆయన కాంగ్రెస్ కు వెన్నుముక. నీకు ప్రాణమా? నీకు ప్రాణం అయితే 2009లో ఆయన చనిపోయేటప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? టీడీపీలో ఉన్నావు. నువ్వు వెన్నుపోటు పొడిచిపోయినావు. నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడతావు. నీకు వెన్నుపోటు కాదు, ఈరోజు నువ్వు వెన్నుపోటు తినవు అనుకుంటున్నావు. నువ్వు అట్టే ఊరికే ఉండకపోతే గొడ్డలిపోటు రోజు కూడా జరిపిస్తాం మేము. వివేకానంద రెడ్డికి చంపింది మీరే, ఆ రోజు కూడా జరిపించాలా? అలాగే మనం ఏం చెప్పినామో మనం ఏం చేస్తామో నో ప్రాబ్లము. మీరు చెప్పిన హామీలు నెరవేర్చలేదు, ప్రజలకు వెన్నుపోటు పోసినారని ప్రజలు మీకు ఇచ్చే శిక్ష విధించినారు. ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పి 2019 ఎలక్షన్లో పూర్తి వాగ్దానాలు తిరిగినాను. తెచ్చినావా? వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అనే ఉద్యోగులకు చేసినావా? అలాగే 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానేమో ఇచ్చినావా? ఉచిత ఇసుక ఉండే ఇసుకంతా అమ్ముకునేవాను. ఈ రోజు చూడుపో ఇసుక ఎట్టందో 800 900 ట్రాక్టర్ వస్తుంది. అలాగే 45 ఏళ్లకు పెన్షన్ ఇస్తాన్నావు, ఇచ్చినావా? ఎవరికి ఇచ్చినావు? అలాగే పిల్లలందరికీ అమ్మఒడి అన్నావు, ఇంటికి ఒకరికి ఇచ్చినావు కానీ అందరికీ ఇలా. మద్యపాన నిషేధం అన్నావు, చేసినావా? మద్యపాన నిషేధం పోయి బాధపడాలా మనము? లేని బ్రాండ్ కొత్తవి తెచ్చి దాదాపు నాకు తెలిసినంత వరకు 30 నుంచి 50,000 మందికి లివర్లు ఆంధ్రప్రదేశ్లో పాడైపోయినాయి. ఈ ఉసురు ఎవరు తగులుతాయా? మీరు చేసిన పనే. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికినారు, చేసినారా మీరు? అలాగే 25 లక్షలు ఇల్లు కడతామన్నారు. విలేకరులు మీకు ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాలా. 25 లక్షల్లో
5 లక్షల ఇండ్లు కూడా పూర్తి చేయలే మీరు, 2 లక్షలు కూడా పూర్తి చేయలే. అలాగే 3 రాజధానులు నేవను అమరావతి వద్దని 3 రాజధానులను ఒక్కటైనా పూర్తి చేసినావు ఆయన చూపించు. నువ్వు వెన్నుపోటు పొడిచిన ప్రజలకు ఈ రౌడీజము ఈ చేయవు ఎంతసేపు ఉన్నా కానీ ఆయన బంగ్లాలో ఉంటాడు. నువ్వు చూస్తే ఆడ కబ్జా ఈడ కబ్జా, వాడిని బెదిరించు ఈయన్ని బెదిరించు, ఇవే పంచాలు చేసుకుని నువ్వు డబ్బు సంపాదించినావు. ఒకే ఒక్క ఏమో హామీ ఇవ్వకుండా పూర్తి చేసుకుంది, అది నీ ఇల్లు. టీడీపీ జెండా ఎగరనేవు, ఎగిరిందా? ఇల్లు కట్టి 2 సెంటర్లో పట్టా ఇవ్వకుంటే ఈ ముఖం మీకు చూపించినావు, కట్టినావా? ఎన్ని చెప్పినావయ్యా? ముద్దాయిగా తేలితే గొడ్డలి పోటు దాంట్లో అవినాష్ రెడ్డి నేను రాజీనామా చేస్తే 9 రోజులు చేశాను, చేయించినావా? నువ్వు ఏం పూర్తి చేసినావు చెప్పు. ఒక్కటి మార్కెట్ తెచ్చినావు, అనవసరంగా 20 కోట్లు పోయినాయి. నువ్వు ఆడిన 20 కోట్లు తయారు కావచ్చు, చేసినావా పూర్తి? బ్రిడ్జి పూర్తిగా కట్టినావా? నువ్వు మైత్కి రోడ్డు స్మార్ట్ అంటున్నావు, ఒక దిక్కు ప్లాట్ఫామ్ వేసి ఇంకో దిక్కు ఏం వేసినావు? ఒకసారి చూడు పోయి లైట్లు వేస్తానే అయిపోతారా? ఇల్లు కట్టినావాను, ఎవరికి ఇచ్చినావు? ఏది పూర్తి చేయలే. పూర్తి చేసింది కేవలము నీకు నీ కుటుంబ సభ్యులకు పూర్తి అయినాయి. మనం చెప్పేది ఎంతసేపు అయినా కానీ నువ్వు బెదిరించదు చేయకు. నీకు ఈరోజు తిరుగుతున్నావు చూడు, మనం మీటింగ్ పెడితే ఏమన్నాను? కరోనా వస్తుంది దానికి నువ్వే బదిలినావు. ఈ రోజు ఏం పెట్టినావు? నేను ఈరోజు 8 ఏం పెట్టినావు? మాటలు చెప్తే కాదన్నా, నిజాయితీగా ఉండాలా. నీ దాంట్లో నిజాయితీ లేదు. నువ్వు పోతున్నావు, రోజు దిగజారిపోతున్నావు. నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్కి కూడా కాకుండా పోతావు ఇంటే మాట్లాడుకుంటూ పోతే. ఎవరయ్యా? ఇప్పుడు చూడపో, మొన్న వచ్చింది మనం చేసిన మన పార్టీది. నువ్వేమంటావు? వైఎస్ఆర్సీపీ పార్టీ అది పాత చింతకాయ పచ్చడి రోజు ఇదేనా అంటావు. ఆ చింతకాయ పచ్చడి ఉంటేనే అన్నం 2 పూటల మున్నోట్లో పోతాదయ్యా. అవులే చేయకు. ఎవరికి? మన వాళ్ళు మూత్ర విసర్జన చేసేంత జనం రాలే అంటే మీరు మీటింగ్లకు వినడానికి సంక్షేమ పథకాల గురించి అడగడానికి పోరు, మూత్ర విసర్జన చేయించుకోవడానికి పోతారా మీరు? ఇదేనా మీ పని? వాళ్ళ ఇంటికి జెండా కడతా అంటే నువ్వు జెండా కట్టే కాంట్రాక్ట్లు చేసుకుంటావు, బెదిరిస్తావు, అన్నీ నువ్వే రోడ్లు చేసి ఎట్టయ్యా? మారును. మారకుంటే సంవత్సరం తర్వాత నోరుప్పుతున్నాం మేము కూడా. నువ్వు కరెక్ట్గా చేస్తే అడుగు. ఎట్టా నువ్వు చేసినావు చూడు, ప్రొద్దుటూరులో ఎవరు అడగకూడదు, రాష్ట్రంలో ఎవరు మాట్లాడుకుందాం, కానీ మీ నాయకుడు తిరుగుతుంటే ఎక్కడ మనం ఒక్కరు ఏం చెప్పడంలే, ఒక్క అధికారి కూడా ఆపోజిట్ చెప్పడంలే, ఎక్కడ ఆపడం లేదు. నువ్వు రోజు నూరిపి నీ ఇష్టం వచ్చి మాట్లాడుతున్నా ఎవరు ఏం చెప్పడంలే. అది వాక్ స్వాతంత్రం అనేది. కానీ నువ్వు ఉన్నప్పుడు లోకేష్ గారు వస్తే బ్యానర్లు కొడతావు. నువ్వు ఎవరికి రానిచ్చినావాను? మన ఊర్లో వస్తే నువ్వు గుడ్డతో దాడి చేస్తావు. ఇంత అరాచకమా? నీ పేరు రాచమల్లు కాదు, అరాచకములు పెట్టాలా. ఆ ఒక్క పెట్టేసి అయిపోతుంది. అయినా కానీ నువ్వు బుద్ధి మార్చుకుని నేను మంచి పనులు చేస్తేనే ఏదో ప్రజల్లో కొద్దో గొప్ప మర్చిపోతాననుకుంటావు. నువ్వు చేసిన పనికి ప్రొద్దుటూరులో ఏ బీసీ నాయకుడు కాదు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఒకటే కానొస్తుంది, దండం సుబ్బే బొమ్మ. గుర్తుపెట్టుకో. ఊరికి వాళ్ళకి గిల్లి స్టార్ట్ చేసే అయిపోయింది, ఓట్లు పడవు. మున్సిపాలిటీలో నీదే కదా ఉండేది, ఇప్పుడు మెజార్టీ డెవలప్ ఎందుకు చేయడంలే? చెప్పేది ఏమైనా కానీ ఇక నుంచి ఈ దినము మనకు ప్రొద్దుటూరుకు విముక్తి దినము. స్వతంత్రం అంటే మనకు 1947లోనే వచ్చింది. కానీ నీ దరిద్రము పాలన, నీకేదో రాసి ఇచ్చినట్టు ప్రొద్దుటూరు ఇష్టం వచ్చినట్టు అనిపించినావు. ఇది గుర్తుపెట్టుకో. ఏది శాశ్వతం కాదు, మనది కూడా శాశ్వతం కాదు. మనం నిజాయితీగా ఉండాలా. కార్యకర్తలు అనేవాడు ప్రతి ఒక్కరు పట్టించుకోవాలి, ఏ పార్టీ అయినా. నువ్వు మీ కార్యకర్తలు పట్టించుకోలే. ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి పని చేసినావు. ఏం చేసినారు? వాళ్ళే నీకు ఓడించినారు అందరితో కలిపి. ఇక నుంచి అయినా నువ్వు పద్ధతిగా సభ్య సమాజం గౌరవించేటట్టు నీ భాష మార్చుకొని గౌరవించుకుంటూ పోయి ఎదురు ఏదైనా కానీ సమస్యలు ప్రశ్నించు, దానికి జవాబు చెప్తాము. అభివృద్ధి గురించి అడుగు, మనం చేసేదానికి మనం కృషి చేస్తాము. నువ్వు కూడా అడిగే హక్కు ఉంది. మిగతావన్నీ ఏం చేయకు. ఈ రోజు మరొక్కసారి ప్రొద్దుటూరు ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, విలేకరులకు అందరికీ విముక్తి దిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై చంద్రబాబు, జై రంగబాబు.